న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా ఈ యొక్క ఉదయకాలంలో ఓసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుతున్నాను, వినండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. యేసుక్రీస్తు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో ఈ విషయాన్ని చెప్పాడు. ఒట్టు పెట్టుకోవద్దు అన్న సంగతి. ఇది ఒట్టు అనేది ప్రమాణం చేయటం. మనం చూస్తుంటాం, కుటుంబాల్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనో అక్క చెల్లెళ్ళ మధ్యలోనో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదట అడిగేది ఏంటంటే, ఒట్టు పెట్టుకో అని అడుగుతారు. ఎవరి మీద? అమ్మ తోడు నేను ఆ పని చేయనే లేదు, లేకపోతే నాన్న తోడు, ఒకవేళ ఈ రెండు కాకపోతే నా మీద ఒట్టు అని చెప్పు అని అడుగుతూ ఉంటారు. అంటే ఇలాంటి సందర్భం దేని కొరకు అని అంటే, వాళ్ళున్న సమస్యలో నుండి తప్పించబడటానికి ఓ ప్రమాణం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాలి, యూదులు దేవుని పేరు మీద ప్రమాణం చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళని నమ్మించడానికి. అయితే వాళ్ళు ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వీటి మీద ఆ యొక్క ప్రమాణం చేసేవాళ్ళు. అందుకనే యేసయ్య ఈ యొక్క విషయాలను చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు అంటే, మనం ఉన్న పరిస్థితుల్లో మనము ప్రమాణము అనేది చేయవద్దు. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకోవద్దు. ఆకాశం దేవుడు సృష్టించింది. ఆ తర్వాత అది దేవుని సింహాసనం. భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని పాదపీఠం. యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకోవద్దు, అది మహారాజు పట్టణం. ఇక్కడ మనం గమనించేటట్టయితే కనుక ఈ మూడు కూడా దేవునియే. దేవుడే సృజించాడు, దేవుడే వీటిని నిర్మాణకుడు. కనుక ఓ పక్క దేవుని పేరు మీద కాదు అన్నట్టుగానే, మరలా ఓ ప్రక్క దేవుడు కలుగజేసిన వాటి మీదే మనుష్యులు ప్రమాణం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కావున యేసయ్య ఆ విషయాన్ని గ్రహించి ఆ యొక్క యూదులకి ఈ విషయాన్ని కొండ మీద ప్రసంగంలో బోధించడం జరిగింది. మనం మన జీవితంలో చాలాసార్లు ఎవరికన్నా మాట ఇచ్చామా, ఫలానా సమయానికి వస్తామని, రాలేకపోతే అప్పుడు ఆ యొక్క మాట మనం తప్పిన వారం అవుతాం. లేకపోతే సహాయం చేస్తామని మాట ఇచ్చామా, అది ప్రమాణం అయితే చేయలేకపోతే మనం మాట తప్పిన వారం అవుతాం. ఇక్కడ మనం గమనించాలి, పూర్వీకులతో అబద్ధపు ప్రమాణం చేయకూడదు అన్న సంగతిని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, ఏ మాత్రం మీరు ప్రమాణం చేయొద్దు అని చెప్పాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతున్న మనము, అది సమస్య పెద్దదైనా చిన్నదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, మనం మాత్రం
ఒట్టు పెట్టుకోవడము అనేది మ్, మనం చేయనేకూడదు. ఎందుకు అనంటే వాటితో ప్రమాణం చేయటం అంటే పరోక్షంగా దేవునితో ప్రమాణం చేయటమే. ఆకాశం తోడని, భూమి తోడని, యెరూషలేము తోడని ఆ యొక్క ప్రమాణం చేయటం అనేది. మనము ప్రమాణం చేయటం అనేది దేవుడు కోరటం లేదు కానీ హృదయంలో సత్యం కోరుతున్నాడు. చాలామంది ఈ ప్రమాణం దగ్గరికి ఎందుకు వెళ్తారంటే సాకులు చెప్పటానికి వెళ్తారు, లేకపోతే అటు మాట ఇటు మాట తిప్పటానికి. అంటే మాటకి విలువ లేదు. కానీ దేవుడు అంటున్నాడు మాటకు విలువ ఉండాలి అని. అంతేకాదు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా మనం మాట ఇచ్చాము అంటే దాని మీద నిలబడి పని చేయటానికి ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే లేదన్నట్టుగానే ఉండాలి. అంతకు మించి మనం పరిహాసాల కోసము లేకపోతే ఎగతాళి చేయటం కోసము అలాగ ప్రవర్తించి చేస్తే అది దుష్టుని నుండి పుట్టేది, కీడు నుండి పుట్టేది. మనం అలాగ చేయనేకూడదు. కావున దుష్టుని నుండి మనం దూరంగా ఉండటం అనేది అవసరం. కనుక మాట కట్టుబడాలి, వాగ్దానం చేస్తే నిలబెట్టుకోవాలి. చిన్న విషయానికైనా నిజం మాట్లాడాలి. మనం దేవుని ఎదుట ఉన్నాము కనుక ప్రదర్శన అవసరం లేదు. ఒకళ్ళు చెప్పకుండానే ఒట్టు, దేవుని మీద ఒట్టు అని చెప్పకుండానే నీ జీవితమే నిజాయితీ కలిగి సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ విశ్వసనీయత నువ్వు నీ పరిస్థితుల్లో, ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, నువ్వు స్నేహితుల దగ్గరైనా నీ మాటే నీ ప్రమాణం. అది మీ మధ్యలో లేకపోతే మన మధ్యలో సంబంధాలను బలంగా ఉంచుద్ది. కనుక దేవుడు కోరుకునేదేంటి? ప్రమాణాలు కాదు, హృదయంలో సత్యం కోరుతున్నాడు. కనుక మనము సత్యంలో ఎప్పుడైతే స్థిరపరచబడతామో ప్రమాణం దాకా వెళ్ళం. మనం ఒట్టు పెట్టుకునే దాకా వెళ్ళం. మాట మీదే కట్టుబడి పనిచేయటం ప్రారంభించుతాం. మాటకు లోబడతాం, మాటకు విలువిస్తాం, మాటని గౌరవిస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఒట్టు పెట్టుకునే సందర్భాల దాకా పొరపాటును కూడా వెళ్ళకూడదు. ఆ యొక్క యూదులు మరి అనేక సందర్భాల్లో వీటి మీద ఒట్టు పెట్టుకున్నారు. ఆకాశం తోడని, భూమి తోడని, యెరూషలేము తోడని. అది గమనించిన యేసయ్య మీరు అసలు ప్రమాణం చేయనేవద్దు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని చెప్పాడు. మాట ఇచ్చి మాట మీద నిలబడాలి అని చెప్పాడు. మాటను మనము తోలనాడి ప్రవర్తించితే అది దుష్టుని నుండి పుట్టిన ఆలోచన. కనుక దుష్టుని నుండి పుట్టే ఆలోచన నిర్వీర్యపరచబడుతుంది. దేవుని నుండి పుట్టే ఆలోచన, మాట స్థిరపరచబడతాయి. మన జీవితంలో మనము ఇలాంటి అసత్య ప్రమాణాలైన, అబద్ధ ప్రమాణాలైన చేయక మాట మీదే నిలబడి ఆ యొక్క ప్రమాణంను నెరవేర్చే స్థితిలో మనం ఉండాలి. దేవుడు ఈ మాటలను తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని కృప, దేవుని యొక్క క్షేమం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.